రామ్మూర్తి యాదవ్ గారి జయంతి సందర్భంగా వారి స్వగ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వారి బంధువులు, వారి మిత్రులు అందరూ కూడా ఇవాళ వేలాదిగా వచ్చి వారికి నివాళులర్పించుకోవడం జరిగింది. ఇప్పుడే వారి సభ కార్యక్రమం కూడా ముగిసింది. ఏది ఏమైనా నల్గొండ లాంటి జిల్లాలో బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు రామ్మూర్తి యాదవ్ గారు. వారు అనేక మందికి రాజకీయ జీవితాన్ని కల్పించింది. మనం ఆ కుర్చీని చూడమా అనుకున్నటువంటి రోజుల్లో ఆ కుర్చీలను బలహీన వర్గాల నాయకులు ఎక్కించి చూపించిన నాయకుడు రామ్మూర్తి యాదవ్ గారు. ఇంతవరకు మాట్లాడితే ఇప్పుడు అందరు నాయకులు చెప్పారు. వారు శ్రీమంతుడైనటువంటి కుటుంబంలో జన్మించిన ఆయన చూపు ఎప్పుడు కూడా పేద వర్గాల మీదనే, బలహీన వర్గాలకు, అన్నం లేనటువంటి పేదల కోసం, ఇల్లు లేనటువంటి పేదల కోసం నిత్యం చూసేటువంటి నాయకుడు రామ్మూర్తి యాదవ్ గారు. అందుకే ఇంత పెద్ద గ్రామానికి ఆయన 14 సంవత్సరాలు సర్పంచ్గా, మండల వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా, అట్లనే 1994లో జానారెడ్డి గారు లాంటి వ్యక్తి తోటి తలపడి అతని మీద శాసనసభ్యునిగా గెలిచి బలహీన వర్గాలకు తిరుగులేదని చూపించినటువంటి నాయకుడు మరి రామ్మూర్తి యాదవ్ గారు. ఆయన గెలిచిన తర్వాత ఈ జిల్లాలో యాదవ సంఘాలకు ఒక పెద్ద చేయూతనిచ్చి, అట్నే బీసీలకు కూడా చేయూతనిచ్చి, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కూడా చేయూతనిచ్చినటువంటి నాయకుడు. ఈ యొక్క పెద్దేవలపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావటం, తర్వాత ఈ యొక్క వరద కాలువ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మరి గ్రావిటీ ద్వారా 80,000 ఎకరాలకి యొక్క సాగర్ నియోజకవర్గమే కాదు, మరి మిరియాలు కూడా కొంత ఈ ప్రాంతానికి కూడా కుక్కడం నుంచి మరి రావులపేంట దగ్గరికి కూడా ఇప్పటికీ ఆ నీళ్లు పారుతున్నాయంటే ఆ నీళ్లలో రామ్మూర్తి యాదవ్ గారిని చూస్తున్న రైతులని సందర్భంగా తెలియజేస్తూ, ఒక శకం ముగిసింది, ఒక పేద వర్గాల నాయకుడు పోయిందనేటువంటిది అందరం కూడా బాధపడుతున్నాం. ఏది ఏమైనా రామ్మూర్తి యాదవ్ గారి యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా ఈ యొక్క రామ్మూర్తి యాదవ్ గారి ఆశయాలను ముందు తీసుకుపోయేందుకు అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. ఆ విధంగా మా అందరి యొక్క కలయిక, ప్రజల యొక్క సహకారంతో ఈరోజు మీ గ్రామం కానీ ఈ ప్రాంతం కానీ 1 ఇంచు అంటే 1 ఎకరా కూడా నీళ్లు లేకుండా లేదు. 3-4 కాలువల ద్వారా మొత్తం మీ గ్రామం అంతా కూడా నీళ్లు బారుతున్నటువంటి కారణం ఇవాళ మేమందరం చేసినటువంటి కృషి అనేటువంటిది కొంత మీ అందరికీ తెలుసు. ఏదేమైనా ప్రజలందరూ ఇంతకాలం నాకు సహకరించడంతో పాటు పార్టీలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా అత్యంత ఆత్మీయతతోటి, ప్రేమతోటి ఇంతకాలం కొనసాగినటువంటి నాయకులు అతి తక్కువ మంది రాష్ట్రంలోనే, దేశంలోనే. ఏదన్నా ఆర్ఎస్ఎస్లో ఉంటే కొంతమంది ఉండొచ్చు, కానీ ఇతర పార్టీలలో ఉండటం అనేది చాలా చాలా కష్టం. అందుకని ఇదే ఒరవడిని కొనసాగించి మన ప్రాంతంలో తరతమ భేదాలు లేకుండా పార్టీలో విధానాలతో, సిద్ధాంతాలతో భేదించి పార్టీలు నడుపుకున్నా కూడా ప్రజలందరం ఒకటే, మనమందరం ఒకటే. ఈ ప్రాంత అభివృద్ధి మన ధ్యేయంగా ముందుకు సాగే దాంట్లో మీరు సహకరించినట్టుగానే ఆ ఒరవడిని కొనసాగించండి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు నేను ఉన్నంత వరకు మీ అందరినీ కలిసిమెలిసి ఉండటమే కాదు, మీ అందరి యోగక్షేమాలను చూడటానికి తరతమ భేదం లేకుండా కొనసాగిస్తాను. ఏ విధంగా అయితే రామ్మూర్తి ఆత్మీయత కలిగి ఉన్నాడో ఆ కుటుంబం ఆయన ఆత్మశాంతి కొరకు అండగా జానారెడ్డి నా కుటుంబం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తుంది. అంతేకాదు దాంతోపాటు ఇది ఒక కుటుంబం, మీరందరూ కూడా ఒక కుటుంబం. అదే తరహాలో మిమ్మల్ని అందరినీ కాపాడటానికి, మీకు న్యాయం చేకూర్చడానికి రాజకీయంగానే కాదు, ఈ మన మానవ సంబంధాలను కలిగి ఈ ప్రాంతంలో నన్ను ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడిన మిమ్మల్ని అందరినీ కాపాడేదానికి అన్ని పార్టీల ద్వారా
అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఆదర్శమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మీకు నేను హామీ ఇస్తూ మరి నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది యాక్చువల్గా ఈ కార్యక్రమానికి గురించి కానీ రామ్మూర్తి గారి గురించి చిన్నప్పటి నుంచి తెలిసినా కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు గత 3 ఏళ్లుగా మంచి బంధం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంట్లో మంచి చెడు ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని ఆహ్వానించి కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న సోదరులు నగేష్ గారికి, కోటేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జానారెడ్డి గారు రామ్మూర్తి గారు ఏ విధంగానైతే వారి బంధం కొనసాగించారో అదేవిధంగా మేమందరం కూడా కొనసాగిస్తామని, రామ్మూర్తి గారి ఏ విధంగానైతే మన ప్రాంతం కోసం కష్టపడ్డారో వారి సహకారంతో అదేవిధంగా జానారెడ్డి గారి సూచనలతో సలహాలతో ముందరికెళ్తూ మన దేవులపల్లి గ్రామాన్ని కానీ, త్రిపురారం మండలాన్ని కానీ, రాష్ట్రంలో మన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.